నేను కిడ్నాప్ అవడం ఏంటి సిఐ గారు? ఈవిడిక్కడుంటే అక్కడుంది ఎవరు? కొంప తీసి మహాలక్ష్మి గారా? ఏంటి సిఐ గారు, పొద్దున్నే మందు కొట్టి డ్యూటీ ఎక్కారా? విద్యాదేవి అత్త ఇంట్లోనే ఉంటే కిడ్నాప్ అయిందని చెప్తున్నారు. మీ మహాలక్ష్మి అత్త ఎక్కడున్నారమ్మా? పిన్ని బయటికెళ్ళింది, ఇంకా ఇంటికి రాలేదు. అంటే ఖచ్చితంగా ఆవిడే కిడ్నాప్ అయి ఉంటారు. అనవసరంగా కిడ్నాపర్స్తో ఆవిడ్ని కొట్టమని చెప్పానే. మహాలక్ష్మి ఫోన్ కూడా ఇంట్లో పెట్టి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. మీతో ఏదో చెప్పాలనొచ్చి ఇంకేదో చెప్పాను. మాతో ఏం చెప్పాలని వచ్చారు సార్? మహాలక్ష్మి గారు కిడ్నాప్ అయ్యారు. ఏంటి? మా పిన్ని కిడ్నాప్ అయిందా? మహాని కిడ్నాప్ చేశారా? ఎవరు కిడ్నాప్ చేశారు? ఎవరు కిడ్నాప్ చేసినా మహాన్ ఎక్కువసేపు భరించలేరు బావా, వదిలేస్తారు. నువ్వేం కంగారు పడకు. ఈ టైంలో జోకులేంటి చలపతి? మహాలక్ష్మి అత్తయ్య కిడ్నాప్ అయిందని మీకెలా తెలిసింది సార్? కిడ్నాపర్స్ నాకు ఫోన్ చేశారు. అదేంటి, మాకు కదా ఫోన్ చేయాలి, మీకెందుకు చేశారు? అయినా కిడ్నాపర్స్ పోలీసులకెందుకు ఫోన్ చేస్తారు? ఒకవేళ చేశారే అనుకోండి, మీరు మీ పోలీస్ ఫోర్స్ తో వెళ్ళి మా అత్తయ్యని కాపాడాలి, కానీ మా దగ్గరకొచ్చి ఎందుకు చెప్తున్నారు? అమ్మా తల్లి, నువ్వు అడిగినట్టు నన్ను మా ఎస్పీ గారు కూడా ఏ రోజు అడగలేదు. ఎంత ఎస్ఐ కూతురు అయితే మాత్రం ఇన్ని యక్ష ప్రశ్నలేంటమ్మా? వెంటనే మా పిన్నిని కాపాడండి సార్. ఆ కిడ్నాపర్స్ ఎవరో, ఎక్కడుంటారో మీకేమన్నా చెప్పారా? వాళ్ళుండే ప్లేస్ చెప్పలేదు గాని వాళ్ళ పేరు చెప్పారు. వాళ్లలో ఒకడి పేరు నరేష్, ఇంకొకడు సురేష్ అట. ఆ ఈడియట్స్ ఆ మహాని కిడ్నాప్ చేసింది. వాళ్ళు మీకు తెలుసా సార్? పొద్దున్న వాళ్ళు మా ఆఫీస్కొచ్చి మాతో బిజినెస్ డీల్ గురించి మాట్లాడారు. అప్పుడైనా వాళ్ళు మనకి ఫోన్ చేయాలి కదా, పోలీసులకి ఫోన్ చేయడం ఏంటి? మనం లంచ్ చేస్తున్నప్పుడు నాకు కాల్ చేశారు కదరా. ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసింది కూడా వాళ్ళే అనుకుంటా మావయ్య. ఫోన్ చేసినప్పుడు వాళ్ళు జనార్దన్ గారి వైఫ్ ని కిడ్నాప్ చేశామని చెప్పారు. విద్యాదేవి అత్తయ్య ఇంట్లోనే ఉంది కదా అని నేనది ఫేక్ కాల్ అనుకున్నాను. ఇప్పుడు ఐడియా వస్తుంది. ఆ కిడ్నాపర్స్ మహాలక్ష్మి అత్తయ్యను విద్యాదేవి అత్తయ్య అనుకుని ఎత్తుకెళ్లిపోయి ఉంటారు. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. డీల్ ఇవ్వలేదన్న కోపంలో మహాని కిడ్నాప్ చేశారంటే, ఆ కోపంలో యాపిల్ పండులా ఉండే మహామొహాన్ని పచ్చడి పచ్చడి చేసుంటారు. అవునవును, అందమైన మహాలక్ష్మి అత్తయ్య అంద వికారంగా అయి ఉంటుంది. భగవంతుడా, ఎంత పెద్ద కష్టం తెచ్చిపెట్టావు. మహావదనకు రాకూడని కష్టం వచ్చింది, జరగకూడని ఘోరం జరిగిపోయింది. మొన్ననే మహా చచ్చి బతికింది, ఇప్పుడు బతికి చస్తుందేమో. వీళ్ళు మహాలక్ష్మి గారి ఫ్యామిలీ మెంబర్సా లేక ఫిల్మ్ యాక్టర్సా? ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఆపండి అందరూ. ఇప్పుడేమైందని సంతాప సభ పెడుతున్నారు? సిఐ గారు, మీకు కిడ్నాపర్స్ ఎక్కడి నుంచి కాల్ చేశారో ఆ నెంబర్ని ట్రేస్ చేసి తెలుసుకోవచ్చు కదా? తప్పకుండా తెలుసుకోవచ్చురా. అయితే పదండి, త్వరగా వెళ్ళి మా పిన్నిని తీసుకొని వద్దాం. పదండి.
ఇదంతా నా వల్లే జరిగిందా? మహాలక్ష్మి కిడ్నాప్ అవడానికి నేనే కారణమా? మీరే కారణం. మీరనుకుని మహాని ఎత్తుకెళ్లారు. మీరు ఈరోజు మా అన్నయ్యతో ఆఫీస్కి వెళ్ళకపోయి ఉంటే ఇలా జరిగుండేదే కాదు. ఆపండి, ఆపండి. ఇందులో విద్య తప్పు ఏమీ లేదు. ఆ ఇద్దరు ఇడియట్స్ కావాలని చేశారు. సిఐ గారితో రామ్ వెళ్ళాడు కదా, వాళ్ళ సంగతి తేల్చి మహాను తీసుకొస్తాడు. భయపడకండి పిన్ని, నేను వచ్చేసాను. వీడే కదరా మనల్ని ఆఫీసులో మెడపెట్టి బయటికి గంటేసింది. అవునరా, ముందు వీణ్ణి చంపి తర్వాత దాన్ని చంపుదాం. ఏయ్! ఏయ్!